సో, ఇదొచ్చేసి కొత్త చాప్టర్ మొదలుపెట్టుకున్నాము. ఈ చాప్టర్ ఏంటంటే మూవింగ్ బియాండ్ పెయిన్. సో, పెయిన్‌ని ఈ నొప్పి అనే దాన్ని అధిగమించి సో, నొప్పి అనేది మనకి ఫిజికల్‌గా నొప్పి ఉండొచ్చు. లేదంటే మెంటల్‌గా కూడా ఎమోషనల్ పెయిన్ కూడా ఫిజికల్ పెయిన్‌కి మించి ఉంటుందంట. అంత దారుణంగా ఉంటుందంట. దా దా ఆ నొప్పిని భరించడం కూడా. సో, ఈ పెయిన్ అనే దాన్ని అధిగమించి ముందుకు ముందుకు వెళ్ళగలగడం అనేసనమాట. థాంక్స్. సో, ఆహ్, ఫస్ట్ ఏంటంటే ఈ పెయిన్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే పెయిన్ ఆఫ్ డెత్. సో, మొదట ఏంటంటే చనిపోయిన వారు అండ్ చనిపోయిన అంటే ఎవరైనా వాళ్ళ ఇంట్లో వారు చనిపోతే గనక ఇమ్మీడియేట్‌గా ప్రతి వాళ్ళందరూ శోక సముద్రంలో, దుఃఖంలో పడిపోతూ ఉంటారు. కొంతమందికేంటంటే బాగా ప్రియమైన వారు చనిపోయినప్పుడు ఆ దుఃఖం నుంచి బయటికి రావడం చాలా చాలా కష్టమైపోతూ ఉంటుందనమాట. సో, నిన్న ఏం చెప్పుకున్నామంటే జస్ట్ చూచాయిగా ఫస్ట్ చాప్టర్ చెప్పుకున్నాము. అదే సారీ ఫస్ట్ 2 పారాగ్రాఫ్‌లు చెప్పుకున్నాం. అందులో ఏంటంటే చనిపోయినప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది. పక్కన వాళ్ళ అంటే మన ప్రియమైన వారు చనిపోయినప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది. ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంతకాలం కావచ్చును గాక బట్ మేడం పేజ్ నెంబర్ ఎంతండి? సారీ? పేజ్ నెంబర్ ఎంత? చాప్టర్ పేజ్ నంబర్ చదువుతున్నా అన్నారు. వచ్చేసి చాప్టర్ 7 101 నుంచండి. 10 ఓకే. ఓకే. యాహ్! 102 సారీ. ఓకేనా? ఓకే. అండ్ మౌని నువ్వు కూడా మ్యూట్‌లో పెట్టుకోవా ప్లీజ్? థాంక్స్. సో, ఏంటి అంటే ఎవరైనా ప్రియమైన వారు చనిపోయినప్పుడు ఆ దుఃఖం అనేది ఉంటుంది. ఆ దుఃఖానికి ఏంటంటే అది మనం బయటికి పంపించటానికి అండ్ చనిపోయిన వారు అండ్ ఆ దుఃఖం నుంచి బయటపడడానికి మనకు కొంత టైం పడుతుంది. సో, టైం తీసుకోండి. అందులో తప్పేమి లేదు అని జెప్పేసి చెప్తున్నారనమాట. టైం తీసుకొని ఆ దుఃఖ భారం నుంచి మీరు ఖచ్చితంగా బయటపడండి అని చెప్తున్నారనమాట. సో, నెక్స్ట్ ఇవాళ టాపిక్ వచ్చేసి 102 పేజ్‌లో సెకండ్ పారాగ్రాఫ్ నుంచి. Although grieving takes time, sometimes you feel like you're in a bottomless pit. If you're still grieving after a few years, then you're wallowing in it. You need to forgive and release the other person and yourself. Remember, we don't lose anyone when they die because we never owned them in the first place. ఓకే. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఆవిడ చెప్పారు గదా! మినిమమ్ ఒక ప్రియమైన వారు చనిపోయినప్పుడు ఒక సంవత్సరమైనా టైం పడుతుంది. ఆ దుఃఖం నుంచి అంటే ఎవరైనా గాని బయటికి రావడానికి. ఒకవేళ ఆ దుఃఖమే గనక కొన్ని ఏళ్ల పాటు ఉండిపోయిందంటే గనక సో, మీరేంటంటే ఒక, ఒక అంతు లేనటువంటి ఒక అగాధంలోకి మీరు పడిపోతున్నట్టే. సో, ఇంకేంటంటే ఆ దుఃఖాన్ని మీలోకి మీరు బాగా తీసేసుకుంటున్నారు అని అర్థం అన్నమాట. సో, యాక్చువల్‌గా ఆవిడేం చెప్తున్నారంటే, నిజానికి నువ్వు వాడిని అంటే ఎవరైతే నువ్వు ప్రియమైన వారిని కోల్పోయావో వారిని నువ్వు తీసుకురాలేదు. అలాగే వారు నువ్వు కోల్పోయేది లేదు నిజానికి చెప్పాలి అంటే. అండ్ మనం ఫిజికల్‌గా వారు చనిపోయారు అని అనుకుంటున్నామో, వారు ఆత్మలోకంలో ఎంతో హాయిగా ఉన్నారు. ఎప్పటికి కూడా వాళ్ళ శరీరానికి మరణమే తప్పించి, వాళ్ళని ఫిజికల్‌గా మిస్ అవుతామే తప్పించి, వాళ్ళు ఎప్పటికి కూడా అసలు ఆత్మకి మరణం అనేదే లేదు. ఆత్మ ఇంకా ఇట్ స్టిల్ గోస్ ఆన్. జన్మల కొద్దీ తీసుకుంటూ ఉంటాము. అనేక జన్మల్లో ఒక్కొక్కసారి అక్కగా పుడతాము, చెల్లిగా పుడతాము, తండ్రిగా పుడతాము, అంటే బిడ్డగా పుడతాము. సో, ఇలా రకరకాల ఫిజికల్ ఫార్మ్స్ తీసుకొని పుడుతున్నాం కానీ, సో, ఏంటి అంటే మొదట ఎవరైతే ఆ ప్రియమైన వారిని మనం కోల్పోయామో, ఆ ప్రియమైన వారిని నువ్వు తీసుకురాలేదు. వాళ్ళు ఎప్పుడు పోతారో నువ్వు డిసైడ్ చేయలేదు. వాళ్ళు పోయిన తర్వాత నువ్వు అంత దుఃఖపడవలసిన అవసరం లేదని చెప్తున్నారనమాట. If you're having a difficult time letting go, there are several things you do. First of all, I suggest you do some meditations with the person who is gone, no matter what he or she thought or did while they are alive. When they leave the planet, the way lives and they see the life very clearly. So they no longer have the fears and beliefs that they had when they were here. If you are grieving a lot, they would probably tell you not to worry because all is well. If your meditations ask the person for help to get you through this period, tell him or her that you love them. So ఏంటి అంటే ఒకవేళ గనక ఆ దుఃఖ భారం నుంచి బయటపడడానికి ఎవరికైనా బాగా కష్టంగా అనిపిస్తే, మొట్టమొదట ఆవిడ ఏం చేయమంటున్నారంటే, ఫస్ట్ థింగ్ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసి ఒకసారి వారితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. యాక్చువల్‌గా నేను అనుకోకుండా నెట్‌ఫ్లిక్స్‌లో 'సర్వైవింగ్ డెత్' అనే ఒక ఆహ్, ఏమంటారు అది డాక్యుమెంటరీ అనాలా? వెబ్ సీరీస్ లాంటిది చూసాననమాట. అదేంటంటే రియల్‌గా ఇప్పుడు మనతో పాటు ఉన్న మనుషుల్లో వాళ్ళ జీవితాల్లో జరిగిందే అన్నమాట. సో, ఆ సర్వైవింగ్ డెత్ అన్నదేంటంటే రకరకాల అంశాలని టచ్ చేసిందన్నమాట. అంటే చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన వారు, అదే శరీరంలోకి తిరిగి వచ్చిన వారిని ఒక చాప్టర్ కింద తీసుకున్నారు. ఇంకొకటేంటంటే మీడియంషిప్ అన్నమాట.
ఇప్పుడేంటంటే కొంతమందికేంటంటే సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఆత్మలతో మాట్లాడగలుగుతారు. సో, అలా ఆత్మలతో మాట్లాడగలిగిన వారి దగ్గరికి చాలా మంది ఎవరైనా వారి ప్రియమైన వారిని కోల్పోతే వాళ్ళు వాళ్ళు వచ్చి ఈ మీడియంస్ ద్వారా మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులతోనో, భర్తలతోనో, తోబుట్టువులతోనో చక్కగా మాట్లాడి వాళ్ళు కొంత స్వాంతన పొందుతున్నారనమాట. ఇంకొకటేంటంటే రీఇన్కార్నేషన్ అని చెప్పి, ఇంకొకటేంటంటే షేర్డ్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ అని చెప్పి, సో, ఇలా మీడియంషిప్స్ గురించి అండ్ రీఇన్కార్నేషన్ అంటే ఏంటంటే చనిపోయి చని అంటే ఈ ఈ జన్మలో వారికేంటంటే ఒక జీవితం ఉంటుంది. కానీ వారికేంటంటే కృత జన్మల్లో వాళ్ళు ఏ ఏ జన్మలు తీసుకున్నారు, ఎవరికి బిడ్డగా ఉన్నారు, ఎవరికి తోబుట్టువుగా ఉన్నారు, అన్ని విషయాలు వాళ్ళకి గుర్తుంటాయన్నమాట. సో, ఇలా రకరకాల యాస్పెక్ట్స్‌ని వాళ్ళు టచ్ చేశారన్నమాట. సో, అప్పుడు ప్రధానంగా ఈ మీడియం దగ్గరికొచ్చిన వారు ఏంటి అంటే, ఈ మీడియంస్‌లోనే వాళ్ళ దగ్గరికొచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళ చేత మెడిటేషన్ చేపిస్తున్నారనమాట. మెడిటేషన్ చేపించి, వారు ఎవరైతే మీ తండ్రో, తల్లియో, లేకపోతే భర్తయో ఎవరైతే చనిపోయారో, వారిని మీరు ఆహ్వానించండి. వారితో మాట్లాడొచ్చు మీరు. వాళ్ళు మీతో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, ఏంటంటే ఎవరైతే చనిపోయి ఒక్కసారి పైకి వెళ్తారో, వాళ్ళకేంటంటే ఈ భూమి మీద ఉండేటువంటి భయాలు కానీ, ఈ నమ్మకాలు కానీ, నమ్మక వ్యవస్థలు గాని ఏముండవనమాట. వాళ్ళు చాలా శుద్ధమైపోతారనమాట. ఆ శుద్ధమైన మనసుతో వాళ్ళు ఏంటంటే, మనని ఎంతగా ప్రేమిస్తారు, మన పట్ల ఎంత ప్రేమను చూపిస్తారు అంటే గనక, వారు మీ ఈ దుఃఖాన్నించి బయట పడవేయడానికి వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలిగితే గనక, వారు తప్పకుండా మిమ్మల్ని ఈ దుఃఖ భారం నుంచి దాటించగలరు అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఏంటి అంటే వాళ్ళు తప్పకుండా వారితో గనక మీరు మీ మెడిటేషన్‌లో కనెక్ట్ అవ్వగలిగితే గనక, వాళ్ళు తప్పకుండా చెప్తారు. వాళ్ళు ఒక సేఫ్ ప్లేస్‌లో ఉన్నారు. వాళ్ళు చాలా బాగున్నారని ఖచ్చితంగా మీకు చెప్తారు. అని చెప్పేసి చెప్తారనమాట. ఇక్కడ ఆ అబ్బాయి పేరనుకుంటా అనిలో సంథింగ్ ఏదో అనుకుంటా. ఆ అబ్బాయి మన ఇండియనే. యాక్చువల్లీ ఇక్కడ యూకేలో ఆయన ఏంటంటే ఈ మీడియంషిప్‌కి ఒక స్కూలే ఉందనమాట. ఒక కాలేజే ఉందనమాట. సో, ఆ కాలేజ్ దగ్గరికెళ్తాడనమాట. సో దట్ వాళ్ళ నాన్నగారు అర్ధాంతరంగా చనిపోతారనమాట. కొంచెం వీళ్ళు యంగ్ వయసులో ఉండగానే. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వీళ్ళు. అయితే తల్లి ఉంటుంది. సో, ఏంటి అంటే ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి చనిపోయిన దుఃఖ భారాన్ని తట్టుకోలేకపోతాడనమాట. ఎన్నో సంవత్సరాలయిపోయింది. 10 సంవత్సరాలయిపోతుంది వాళ్ళ నాన్నగారు చనిపోయి. అయినా కానీ, అయ్యో! నేనేం చేయలేకపోయానే మా తండ్రి కోసం అని చెప్పి ఎంతో దుఃఖపడుతూ, ఎంతో బాధపడుతూ ఉంటాడనమాట. సో, వాళ్ళ తండ్రి ఎప్పుడు తనతో పాటు ఉన్నట్టే తనకనిపిస్తూ ఉంటదనమాట ఫీలింగ్. ఇది ఏంటి? ఇది ఎందుకా నాకా ఫీలింగ్ కలుగుతుంది? మా నాన్న ఎప్పుడు నాతో పాటు ఉన్నట్టే తెలుస్తుంది. కానీ వాళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారో, ఎందువల్ల చనిపోయారో వాళ్ళకి ఏ రీజన్ తెలీదనమాట. అసలు ఎందుకో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి తనొక ఈ మీడియం స్కూల్‌కొస్తాడనమాట. యూకేలో ఉన్న మీడియం స్కూల్‌కొస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇంగ్లీషోళ్ళు గదా! యాక్చువల్‌గా చేతులు పట్టుకొని అందరూ ఆ డార్క్ రూమ్‌లో మెడిటేషన్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఆ ఇంగ్లీష్ ఆమె సడెన్‌గా మాట్లాడుతదనమాట. బేటా, బేటా, బేటా అంటదనమాట. ఈ రూమ్‌లో ఉన్నవారు ఎవరైనా ఈ పదంతో రిలేట్ చేసుకోగలరా? అంటే వెంటనే ఈ అబ్బాయే గదా! ఇండియన్. ఆ అబ్బాయి నార్త్ ఇండియన్ అనమాట యాక్చువల్‌గా. బేటా అంటే సన్. మేబీ ఒక మేల్ ఫిగర్ వచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రూమ్‌లో చాలా మందుంటారనమాట. అందరూ కూడా వాళ్ళ ప్రియమైన వారితో మాట్లాడడానికొచ్చిన వారే అక్కడికి. సో, ఈ బేటా అన్న పదం ఎవరికైనా కోరిలేట్ అవుతుందా అనంగానే నాకు యెస్. అది బేటా అంటే సన్ అండి. అది హిందీలో మాట అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు తన తండ్రి వచ్చి చెప్తాడనమాట. సారీ మిమ్మల్ని అందరిని అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయినందుకు. కానీ నేను చాలా సేఫ్ ప్లేస్‌లో ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు నా గురించి నేను అర్ధాంతరంగా చనిపోయానని, ఏదైనా బాధపడుతున్నానని మీరు ఏమాత్రం దిగులు పడొద్దు. నేను అనంతమైన ప్రేమలో ఉన్నాను నేను. అండ్ తనకి చెప్తాడనమాట. "నువ్వు నేను చనిపోయిన తర్వాత చాలా బాధ్యతలను ఎత్తుకున్నావు. ఎంతో సక్రమంగా, ఎంతో చక్కగా నువ్వు బాధ్యతలు నిర్వర్తించావు. ఏ మాత్రము కూడా నేను చనిపోయే విషయంలో నువ్వు ఏ మాత్రము కూడా గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతో నీ బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తున్నావు. అట్ ది సేమ్ టైమ్ నేను చనిపోవడంలో నీ నీ ఒక్క పర్సెంట్ కూడా నీ పార్ట్ లేదు. నువ్వు నా చనిపోవడాన్ని నువ్వు ఆపలేవు. నువ్వేం చేయలేవు. నువ్వు కేవలం చూడగలవు మాత్రమే అంతే. సో, నువ్వు ఆ గిల్ట్‌ని, ఆ భారాన్ని నువ్వు తీసివేయి. నీ నీ జీవితంలో నువ్వు ముందుకు సాగు. నువ్వు స్టక్ అయిపోతున్నావు. నేను చనిపోయాను దుఃఖంలో పడి నువ్వు స్టక్ అయిపోతున్నావు. నువ్వు అలా స్టక్ అయిపోకూడదు. నువ్వు ముందుకు సాగిపోవాలి అని చెప్పేసి అతను మెసేజ్ ఇస్తాడన్నమాట ఈ కొడుక్కి. ఎప్పుడైతే అది విన్నాడో తిను చాలా ఫ్రీ అయిపోతాడన్నమాట. సో, అలా కొంతమంది ఏంటంటే వాళ్ళ ప్రియమైన వారు చనిపోయినప్పుడు చాలా మంది వాళ్ళ లైఫ్‌లో స్టక్ అయిపోతారనమాట. నేను అది చేసుండాల్సిందేమో, నా నా తండ్రికి ఇలా చేసుంటే అతను బతికేవాడేమో అని చెప్పి రకరకాల ఆలోచనతో వాళ్ళని వాళ్ళు హింసించుకుంటూ ఉంటారనమాట. సో
నాకు ఎందుకో ఈవిడ మెడిటేషన్ ఎప్పుడైనా అలా చనిపోయిన వారు ఆ దుఃఖ భారం నుంచి అంటే ఆ ప్రియమైన వారు చనిపోయినప్పుడు దుఃఖ భారం నుంచి బయటికి రాకపోతే గనక మెడిటేషన్స్‌తో కనెక్ట్ అవ్వచ్చు వారితో అన్న ఈ పదం అంటే ఈ కాన్సెప్ట్ వినంగానే నాకు అది గుర్తొచ్చిందనమాట నేను చూసింది. సో, అందుకే చెప్పాలనుకున్నాను. అండ్ ఓకే. డోంట్ జడ్జ్ యువర్‌సెల్ఫ్ ఫర్ నాట్ బీయింగ్ విత్ ద పర్సన్ ఆర్ డూయింగ్ ఇనఫ్ ఫర్ ద పర్సన్ వైల్ హి ఆర్ షీ ఈస్ అలైవ్. అలాగే ఆ చనిపోయిన ప్రియమైన వారుంటారు కదా! సో, మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోకండి. అరెరే! అరెరే! ఆ తండ్రి అంటే ఆ ప్రియమైన వారు చనిపోయినప్పుడు, అరే! వారు బతికుండగా నేను వారికి ప్రేమనివ్వలేకపోయానే, వారిని సరిగ్గా చూసుకోలేకపోయానే, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చనిపోయారు. నేనేం చేయగలను వారికి అని చెప్పి మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోకండి. మీరేదో వాళ్ళతో సరిగ్గా చేయలేకపోయారని, వాళ్ళకి ఇంకా బాగా చేసుండాల్సింది బట్ చేయలేకపోయారని చెప్పి, ఈ విధంగా మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోకండి. అలాగే గిల్ట్ కూడా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఈ విధంగా జడ్జ్ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఈ దుఃఖంతో పాటుగా ఈ అపరాధ భావన కూడా యాడ్ అయి కూర్చుంటుందక్కడ. అది మరీ మంచిది కాదు అని చెప్తున్నారనమాట. సమ్ ఆఫ్ అస్ సమ్ ఆఫ్ యూ యూజ్ దిస్ యాస్ ఎ టైమ్ ఆఫ్ ఎక్స్‌క్యూజ్ ఫర్ నాట్ గెట్టింగ్ ఆన్ విత్ యువర్ ఓన్ లైఫ్. కొంతమంది చెప్పాను గదా! ఇందాకడ స్టక్ అయిపోయి వాళ్ళ జీవితంలో ముందుకు ప్రోగ్రెస్ కాలేకపోతారనమాట. వాళ్ళు. సమ్ ఆఫ్ యూ వుడ్ లైక్ టు లీవ్ ద ప్లానెట్ టూ. కొంతమందేంటంటే అసలు నేను కూడా చనిపోతే బావుండు అనేసి అనుకుంటారు. ఆర్ సమ్ ఆఫ్ యూ డెత్ ఆఫ్ ఓకే. ఫర్ సమ్ ఆఫ్ యూ డెత్ ఆఫ్ సమ్‌వన్ యూ నో అండ్ లవ్ బ్రింగ్స్ అప్ యువర్ ఓన్ ఫియర్ ఆఫ్ డెత్. కొంతమందికేంటంటే వాళ్ళ ప్రియమైన వారు చనిపోయినప్పుడు వెంటనే ఏంటంటే, అమ్మో! నేను చనిపోతానేమో అన్న భయాన్ని కొంతమందిలో తీసుకొస్తుంది. ఒక్కొక్కళ్ళు వారి ప్రియమైన వారు చనిపోయినప్పుడేంటంటే, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కలాంటి ఎమోషన్స్ జనరేట్ అవుతూ ఉంటాయన్నమాట. కొంతమంది హిస్టీరిక్‌గా అక్కడే స్టక్ అయిపోతారన్నమాట. ఇంకేం మాట్లాడరు, ఏం చేయలేకపోతారన్నమాట. అలా స్టక్ అయిపోతుంటారు. కొంతమందేమో గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. నేను అరెరే! ఆహ్, వాళ్ళు బ్రతికుండగానే నేను చూసుకోలేకపోయానే అని చెప్పేసి. కొంతమందేంటంటే, అరెరే! నేనింకా బెటర్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సింది. ఇంకా ఈ పని చేసుంటే వారు బతికేవారేమో, ఆ పని చేసుంటే బతికేవారేమో అని చెప్పి కొంతమంది బాధపడుతుంటారు. సో, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా దీనికి రియాక్ట్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాంటి ఎమోషన్స్‌ని పైకి తీసుకొస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సంవత్సరాల కొద్దీ ఆళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కొంతమంది ఎవరో బిడ్డలు చనిపోతూ ఉంటారనమాట. ఆళ్ళు పెద్దయిన తర్వాత కూడా ఆ బిడ్డని తలుచుకోంగానే వాళ్ళకి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఆ దుఃఖాన్ని ఇంకా వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నారు. So use this time to do inner work on yourself so that you can release some of your own stuff. A lot of sadness comes to the surface upon the death of a loved one. So let yourself feel the sadness. ఓహ్! ఇక్కడ ఈవిడేం చెప్తున్నారంటే, సో ఎవరైనా మన ప్రియమైన వారు చనిపోయినప్పుడు చాలా దుఃఖమొస్తుంది కదా! ఆ దుఃఖాన్ని బయటికి పంపించడానికి మీరు అనేక మార్గాలు ఎతుక్కోండి. ఎందుకంటే, ఆ దుఃఖంతో పాటుగా మీ మనసు లోతుల్లో ఉండిపోయినటువంటి అనేక బాధలు కూడా ఆ దుఃఖంతో పాటు కరిగి బయటికి పోయే అవకాశం ఉంటుంది. సో, ఎవరైనా ప్రియమైన వారు చనిపోయినప్పుడు మీకు దుఃఖం కలుగుతుంది కదా! ఆ దుఃఖం కలిగినప్పుడు ఆ పీరియడ్‌ని మీరు ఇన్నర్ వర్క్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించుకోండి అని చెప్తున్నారనమాట. సో దట్ మనం ఎప్పుడైతే ఇన్నర్ వర్క్ చేస్తామో మనలో ఉన్నటువంటి అనేక రకమైన దుఃఖాలు ఈ ప్రియమైన వారు కోల్పోయిన దుఃఖంతో కలిపి బయటికి పోతుంది అని చెప్తున్నారు. Let yourself feel the sadness. You need to get to a point where you feel safe enough to let the old pains come up. సో, ఎందుకంటే ఈ ప్రియమైన వారు చనిపోయినప్పుడు ఏంటంటే దుఃఖం అనేది సర్ఫేస్ మన మైండ్ మీదకి మనకింక ప్రధానంగా దుఃఖం తప్పించి, చీకటి తప్పించి మన జీవితంలో ఇంకా పెద్దగా ఏం కనిపించదనమాట. అప్పుడు ఆ టైంలో గనక మీరు సేఫ్‌గా ఫీల్ అయ్యి, మీరు ఇన్నర్ వర్క్ చేసుకొని, మీ ఓల్డ్ పెయిన్స్‌ని కూడా బయటికి తెప్పించగలిగితే గనక, ఇఫ్ యూ ఇఫ్ యూ వుడ్ అలౌ యువర్‌సెల్ఫ్ if you would allow yourself 2 to 3 days of crying, much of the sadness and the guilt would disappear. అసలెప్పుడైతే గనక ఆ ఓల్డ్ పెయిన్స్‌ని కూడా బయటికి తెప్పించి, ఒక 2, 3 రోజులు ఆ దుఃఖాన్ని బయటికి వెళ్ళగక్కేందుకు విపరీతంగా ఏడ్చేశారంటే గనక, చాలా మటుకు సాడ్‌నెస్, చాలా మటుకు గిల్ట్ ఎగిరిపోతుంది అని చెప్తున్నారనమాట. ఇఫ్ యూ నీడ్ If you need to, find a therapist or a group to help to help you feel safe enough so that you can release your emotions. ఒకవేళ మీకేంటంటే మీకు కావాలంటే ఒక థెరపిస్ట్‌ని ఎళ్లి మీట్ అవ్వచ్చు. లేదు అంటే ఒక గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చాలా సార్లు మెన్షన్ చేస్తారు కదా! లూయిస్ హే గారు. ఆ గ్రూప్ దగ్గరికెళ్ళండి. ఎవరైతే వారు చనిపోయిన అంటే వారి ప్రియమైన వారిని కోల్పోయిన వాళ్ళందరూ కలిసి కూడా ఒక గ్రూప్స్ కింద ఉంటారనమాట యాక్చువల్‌గా. వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా మటుకు చూస్తాం ఇది. సో, వాళ్ళ దగ్గరికెళ్ళండి. మీరు ఓపెన్ అప్ అయిపోయి మీ ఎమోషన్స్ అన్నీ రిలీజ్ చేసేయండి అని చెప్తున్నారనమాట. అనదర్ సజెషన్ ఈస్ టు సే అఫర్మేషన్స్ లైక్ ఐ లవ్ యూ, ఐ సెట్ యూ ఫ్రీ, యూ ఆర్ ఫ్రీ అండ్ ఐ యామ్ ఫ్రీ. సో, ఎవరైతే ప్రియమైన వారు చనిపోయారో వాళ్ళకి చెప్పుకోండి అఫర్మేషన్స్ ఏమని? ఐ లవ్ యూ, నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను. అలాగే ఇక నువ్వు వెళ్ళిపోయావు. ఫిజికల్‌గా నా చుట్టూతా లేవు. సో, నేను నిన్ను ఫ్రీగా వదిలిపెట్టేస్తున్నాను. నన్ను నేను ఫ్రీ చేసుకుంటున్నాను. అలాగే నిన్ను కూడా ఫ్రీ చేస్తున్నాను. ఎందుకంటే
చనిపోయిన వారి గురించి బాగా దుఃఖం ఫీల్ అవుతుంటే గనక, వారు కూడా మన గురించి మరింత దుఃఖపడుతూ ఉంటారనమాట. అరెరే! నా బిడ్డో, నా తల్లో లేకపోతే నా తోబుట్టువో ఇంత బాధపడుతుందా అని చెప్పి వారు మరింతగా దుఃఖపడుతూ ఉంటారనమాట. మనను ఓదార్చడానికి సకల విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాకపోతే మనకేంటంటే మన మైండ్ ఎప్పుడు ఫ్రీగా ఉండదు. వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు మనకిచ్చే సమాచారం కానీ, వాళ్ళు మనతో అనేక రకాలుగా మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అనేక రకాల సిగ్నల్స్‌ని మనకు పంపిస్తూ ఉంటారు. కానీ ఆ రిసీవ్ చేసుకునే యాస్పెక్ట్‌లో మనం ఉండమనమాట. దాని మూలన ఏంటంటే వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారనమాట. మనం ఇక్కడ దుఃఖపడితే. సో, వాళ్ళని ఫ్రీగా వదిలేయండి. అలాగే మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోండి అని చెప్తున్నారనమాట. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. One woman at one workshop was having a very difficult time letting off her anger she felt towards her aunt who was very ill. She was terrified that her aunt would pass away and she would not be able to communicate how she really felt about the past. She did not want to speak with the aunt because she felt all choked up inside. I suggested her that she work with a therapist for one-on-one work can be so helpful. When we are stuck in an area, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ లవ్ ఫర్ అవర్ టు రీచ్ ఔట్ ఫర్ హెల్ప్. సో, ఇది నాకంత అర్థం కాలేదు. యాక్చువల్‌గా ఒక ఆవిడంట తన తన ఆంటీ మేబీ తన అత్తో లేదంటే పిన్నమ్మో ఎవరో చనిపోతున్నారని చాలా కోపం వస్తుందంట ఆమెకి. ఎందుకంటే తన పాస్ట్ గురించి తను ఇంకెవరితోనూ మాట్లాడలేరు అని చెప్పి తను భయపడిపోతూ ఉంటుందంట. సో, ఇదెందుకో నాకంత మీనింగ్‌ఫుల్‌గా నాకంత అర్థం కాలేదు. సో, యూ కెన్ రీడ్ ఔట్. మీకు అర్థమైతే గనక ఇట్స్ గుడ్ ఎనఫ్. ఒకవేళ గనక మీరు అంటే ఆహ్, అటువంటి కోపంతోనో, దుఃఖంతోనో స్టక్ అయిపోయి ఉన్నప్పుడు, బాగా ఏంటంటే మీకు మీరు ఊపిరి తీసుకోలేనంతగా ఆ దుఃఖంలో లేదంటే ఆ యాంగర్‌లో వీటన్నిటిలో మునిగిపోయి ఉన్నప్పుడు ఒక థెరపిస్ట్ దగ్గరికెళ్ళండి అని చెప్తున్నారనమాట. ద బెస్ట్ వే టు లవ్ అవర్ సెల్ఫ్ ఈస్ ఏంటంటే హెల్ప్ తీసుకోవడం అన్నమాట. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడటము, ఒక థెరపిస్ట్ దగ్గరికెళ్ళటము, సో వాళ్ళతో మాట్లాడటము. సో హెల్ప్ తీసుకోవడమే ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అని చెప్తున్నారనమాట. There are many type of therapists. There are many type of therapists all over who are experienced in these situations. You don't need to go for a long time, just for a short while, so that you can get through the difficult period. There are also many grief support groups. It might be helpful for you to join one because it would assist you as you go through the process. సో ఆవిడేంటంటే రకరకాల సో ఏంటంటే లాంగ్ టైమ్ ఒక థెరపిస్ట్ దగ్గరికెళ్ళిపోయి కూర్చొని వాళ్ళ దగ్గరే థెరపీ సెషన్స్ తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. కొంత సమయము ఒక థెరపిస్ట్ దగ్గరికెళ్ళి కొంత సమయం ఆ కఠిన బాగా బాధించే ఆ సమయాన్ని దాటేంత మటికే ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మీరు ఒక థెరపిస్ట్ దగ్గరికెళ్ళొచ్చు. లేదు అంటే గనక ఈ గ్రూప్స్‌తోని జాయిన్ అయ్యి, సో మీరు వాళ్ళతో మాట్లాడి తద్వారా ఈ బాధ నుంచి మనం బయటపడవచ్చు అని చెప్తున్నారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి అండర్‌స్టాండింగ్ పెయిన్. సో ఇక్కడేంటంటే ఈ పెయిన్, బాధ అన్నదాన్ని అర్థం చేసుకోవడం గురించి ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ అన్నమాట. Many of us live from day to day with unrelieved pain. It may be small, inconsequential part of our lives, or it may take up the large unbearable portion of it. But what is pain? Most of us agree that it is something we would like to be free of. సో చాలా మటుకు మనం డే టు డే లైఫ్స్‌లో చాలా మటుకు పెయిన్స్ అన్నిటిని అంటే నొప్పి అన్నదాన్ని కంప్లీట్‌గా ప్రాసెస్ చేయకుండానే ఏదో బ్రతికేస్తూ ఉంటాం. కొంతమందికేంటంటే ఈ నొప్పి అనేది కొన్ని చాలా చిన్న స్థాయిలో ఉంటుంది. కొంతమందికేంటంటే ఎంటైర్‌గా నొప్పి తప్పించి ఇంకా వాళ్ళ జీవితంలో ఇంకేం తెలీదనమాట. సో ఇలాంటి జీవితాలనేవి ఉంటాయి అని చెప్పేసి అంటున్నారనమాట. బట్ చాలా మంది అందరూ అగ్రీ చేసే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఈ నొప్పి నుంచి అందరూ కూడా బయటపడాలని అనుకుంటారు. లెట్స్ లుక్ ఎట్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ ఇట్. అసలు ఈ నొప్పి అన్న దాని నుంచి, ఈ పెయిన్ అన్న దాని నుంచి అసలు మనం ఏం నేర్చుకోవాలి అన్నదాన్ని మరింతగా వివరంగా చూద్దాం పదండి అంటున్నారనమాట. వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? అసలు ఎక్కడి నుంచి వస్తోంది ఈ నొప్పి? అండ్ ఏం చెప్పాలనుకుంటుంది మనకి? వాట్ ఈస్ ఇట్ ట్రైయింగ్ టు టెల్ us? The dictionary defines pain as unpleasant or a distressing sensation due to bodily injury or disorder, as well as mental or emotional suffering or torment. సో నొప్పి అన్నది ఆవిడ డిఫైన్ చేస్తుందన్నమాట. ఏంటంటే అన్‌ప్లెజెంట్ మనకి అన్‌ప్లెజెంట్ లేదంటే మనని చాలా బాధల్లోకి కూర్చేటువంటి ఒక సెన్సేషన్, ఒక సంవేదన. అది ఎందువల్ల కలగచ్చు? ఒక బాడీ ఇంజ్యూరీ వల్ల కలగచ్చు. లేదంటే ఒక డిసీజ్ వల్ల కలగచ్చు. లేదు అంటే గనక మెంటల్ ఆర్ ఎమోషనల్ సఫరింగ్ వల్ల కూడా లేదంటే ఒక టార్చర్ వల్ల కూడా ఆ పెయిన్ అనేది కలగచ్చు అని చెప్తున్నారనమాట.
నేను యాక్చువల్‌గా ఒక ఇంటర్వ్యూలో విన్నప్పుడు ఏంటంటే, ఒక ఆవిడ చాలా సివియర్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారనమాట. ఆవిడ చెప్పారు చాలా మంది ఏంటంటే, కేవలం ఒక అంటే ఒక కాలు విరిగిపోయినప్పుడో, చెయ్యి విరిగిపోయినప్పుడో, లేదంటే బాగా బలమైన ఇంజ్యూరీ కలిగినప్పుడే నొప్పి కలుగుతుందనుకుంటారు కదా! కానీ ఈ ఎమోషనల్ పెయిన్స్ ఉంటాయి చూసారా? ఈ ఈ ఫిజికల్ పెయిన్ అంటే ఒక కాలు విరిగిపోయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క తాలూకా పెయిన్ ఒక స్కేల్ మీద 1-10 ఒక 9 ఉందనుకోండి, లేదంటే 10 ఉందనుకోండి. ఒక ఎమోషనల్ ఒక డిప్రెషన్ కానీ, ఒక మెంటల్ సఫరింగ్‌తో బాధపడే వారి యొక్క పెయిన్ కూడా, ఆ పెయిన్ స్కేల్ మీద 9, 10 ఉంటదంట. అంత పెయిన్ ఉంటదంట వారికి కూడా. అంటే మనకు తెలీదు గాబట్టి, అసలు నాకు చాలా ఆశ్చర్యం కలిగిందన్నమాట. ఏంటి ఎమోషనల్ సఫరింగ్ కూడా ఇంత నొప్పి, ఇంత బాధని తీసుకురాగలదా అని అనిపించిందన్నమాట నాకు. సో, నాకు అంటే ఈ లూయిసే గారు ఇక్కడ మెన్షన్ చేసేసరికి నాకది అక్కడ పాయింట్ రిలేట్ అయిందనమాట చెప్తున్నాను. సో, చాలా మటుకేంటంటే ఏదైనా ఫిజికల్‌గా మనకు దెబ్బ తగిలితేనే మనకు నొప్పి అని అనుకుంటాం. కానీ మెంటల్, ఎమోషనల్ సఫరింగ్ కూడా చాలా పెయిన్‌ని తీసుకొస్తుందంట. సిన్స్ పెయిన్ ఈస్ అన్ ఔట్ గ్రోత్ ఆఫ్ బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ డిసీజ్, ఇట్ ఈస్ క్లియర్ దట్ బోత్ మైండ్ అండ్ బాడీ ఆర్ ససెప్టబుల్ టు ఇట్. సో, మనకు క్లియర్‌గా తెలిసిందేంటంటే పెయిన్ అనేది బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ బోత్ మైండ్ లెవెల్‌లో అట్ ద సేమ్ టైమ్ మన బాడీ లెవెల్‌లో రెండిటి వల్ల రెండిటి యొక్క రెండిటికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈ పెయిన్ అనేది ఒకటి ఉద్భవిస్తుంది అనేది మనకి క్లియర్‌గా అర్థమైంది. ఐ రీసెంట్లీ విట్నెస్డ్ ఎ వండర్‌ఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లుస్ట్రేట్ దిస్ పాయింట్. ఐ వాచ్డ్ 2 little girls playing in the park. The first child raised her hand to playfully slap her friend on the arm. Before she was able to connect, the little girl said, "Oh." The little girl looked at her and said, "Why did you say oh? I haven't even touched you yet." To which her friend replied, "Well, I knew it is going to hurt." In this instant, the mental pain presumed the expected physical pain. సో, అంటే ఆవిడ జస్ట్ మనకి అర్థం చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారనమాట. తనంట పార్క్‌లో ఉండగా ఇద్దరు చిన్న పిల్లలంట ఆడుకుంటున్నారంట. ఒక ఒక పాప ఏంటి అంటే తన ఫ్రెండ్‌ని గట్టిగా అంటే చెయ్యి పైకెత్తిందంట. గట్టిగా భుజం మీద గట్టిగా ఒకటి చరచడానికి. ప్లేఫుల్లీ. ఓకేనా? సరదాగా. తన ఆర్మ్ మీద అంటే యాక్చువల్‌గా తన చెయ్యి మీద కొట్టడానికనమాట. అయితే ఈలోపే ఆళ్ళ ఫ్రెండ్ ఆ! అనేసి అరిచిందనమాట. అదేంటి నేనింకా కొట్టలేదు కదా! నువ్వు అప్పుడే ఆ! అని అరిచావు అనంటే, "నువ్వు కొడితే అదెంత బాధ కలిగిస్తుందో నాకు అర్థమైంది. అందుకే ఆ! అన్నాను" అని చెప్పేసి అనిందంట. సో, ఏంటంటే ఈవెన్ మన మైండ్ ఏంటంటే, అది ఫిజికల్‌గా తగిలినప్పుడు ఎంత బాధ ఉంటుందో అది ప్రెజ్యూమ్ చేసి వెంటనే దానికి రెస్పాన్స్ ఇచ్చింది కాబట్టి అంటే మన మైండ్ ఇమ్మీడియేట్‌గా గ్రాస్ప్ చేయగలదు. ఎమోషనల్ సఫరింగ్ కూడా అంతే పెయిన్ ఇవ్వగలదు అని చెప్పడానికనమాట తను ఎగ్జాంపుల్ తీసుకున్నారు లూయిస్ హే గారు. పెయిన్ కమ్స్ టు అస్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఈ నొప్పి అనేది చాలా రకాల ఫార్మ్స్‌లో వస్తది. ఒక స్క్రాచ్ కావచ్చు, ఒక చిన్న బంప్ కావచ్చు, ఒక బ్రూయిజ్ కావచ్చు, ఒక పుండు కావచ్చు, లేదంటే ఒక డిసీజ్ కావచ్చు, లేదంటే గనక ఒక మనకి నిద్ర సరిగ్గా లేకపోవడం కావచ్చు, లేదంటే ఒకరు మనల్ని బెదిరించడం కావచ్చు, లేదు అంటే గనక మన మన పొట్టలో మెలిపెట్టినట్టు మనం చాలా స్ట్రెస్‌ఫుల్ ఫీల్ అయినప్పుడు మన పొట్టలో మెలిపెట్టినట్టు అనిపిస్తది కదా! సో, అదైనా కావచ్చు. పెయిన్ అనేది రకరకాల ఫార్మ్స్‌లో ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. అండ్ నంబింగ్ సెన్సేషన్ ఇన్ యూర్ ఆర్మ్ ఆర్ లెగ్ సమ్‌టైమ్స్ ఇట్ హర్ట్స్ ఎ లాట్, సమ్‌టైమ్స్ ఎ లిటిల్. బట్ వి నో దట్ ఇట్ ఈస్ దేర్. సో, కొన్ని సార్లు ఏంటంటే ఒక నంబింగ్ సెన్సేషన్ అంటే కాలు కొంచెం ముద్దుమారినట్టుగా అనిపించినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సార్లు అది మనని కొన్నిసార్లు కొంచెం ఏదో అబ్బా! ఈ కాలు ఏంట్రా బాబు ఎప్పుడు ఇబ్బందిగా ఉంది అని అనిపించొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే అది బాగా మనల్ని హర్ట్ కూడా చేయొచ్చనమాట. బట్ మనకి తెలిసి ఏంటంటే, ఆ కాల్లో ఏదో ఇబ్బందుందని మాత్రం మనకి తెలుస్తుంది. అది ఒక్కొక్కసారి ఎక్కువగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి తక్కువగా ఉండొచ్చు. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ అస్ సంథింగ్. ఎట్ టైమ్స్ ద మెసేజ్ ఈస్ ఆబ్వియస్. సో, ఏంటంటే ఈ ప్రతీదీ ఏదైనా ఒక చిన్న పెయిన్ ఉంది అంటే గనక ప్రతిసారి కూడా అది ఏం చెప్పబోతోంది? ఏం చెప్పడానికి ట్రై చేస్తుందంటే, ఏదో సరిగ్గా లేదు. అన్నదాన్ని చెప్పడానికి ట్రై చేస్తోంది. అన్నది మాత్రం మనకి ఆబ్వియస్. మనకి బాగా క్లియర్‌గా అర్థమైపోయిందేంటంటే, ఒక నొప్పి ఉందంటే అక్కడేదో సరిగ్గా లేదు. అంతే. A sore stomach experience during the work week, but not on the weekend may indicate that you need to change a job. ఓకే. సూపర్. సో, ఒకళ్ళకి గనక ఎప్పుడు కూడా వాళ్ళ కడుపు మెలిపెట్టినట్టు అనిపించి, అంటే వాళ్ళ వీక్ మొత్తం అంటే మండే టు ఫ్రైడే వాళ్ళకి వీక్ మొత్తం కూడా ఎప్పుడు కడుపు కడుపు మెలిపెట్టినట్టుగా అనిపించి, ఏదో అనీజీగా, ఇబ్బందిగా అనిపిస్తోంది. వీకెండ్ వస్తుంటే ఏం ఉండట్ల. ఆళ్ళు చాలా హాయిగా ఉంటున్నారు అంటే గనక ఏంటి అక్కడ అర్థం? ఆ వీక్ డేలో మీరు చేసే జాబ్ మార్చుకోవాలి. మీకు ఆ జాబ్ సరైంది కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. అండ్ మెనీ ఆఫ్ us know the significance of the pain that occurs after the night of excessive drinking. అలాగే ఏమో మన ఆడవాళ్ళం కాబట్టి మనకంత తెలీదు. ఎక్సెసివ్ డ్రింకింగ్ బాగా విపరీతంగా తాగేసిన తర్వాత మరుసటి రోజు పెయిన్ ఉంటదట వాళ్ళకి.
సో ఆ పెయిన్ ఏమి ఇండికేట్ చేస్తోంది? నువ్వు తాగడం తప్పురా బాబు. నువ్వు తాగితే ఇలాంటి నీ శరీరానికి ఇబ్బంది కలుగుతుందిరా బాబు. అంటే ప్రతిసారి పెయిన్ ఏమి ఇండికేట్ చేస్తోంది? మనం చేసే తప్పులని, మనకి ఏది సరికాదో, ఏది మంచిదైందో మనని ఒక విధంగా చెప్పాలంటే గైడెన్స్ ఇస్తూ మనల్ని మారుస్తోందనమాట. నీకీ అలవాటు కరెక్ట్ కాదు. నీకిది మంచిది కాదు. నీకే నువ్వు మార్చుకోవాలేమో అన్న అంశాలని ప్రతిసారి మనకి పరిచయం చేస్తోంది ఏంటిది? మనలో కలిగే ఆ నొప్పి మాత్రమే. వాటెవర్ ద మెసేజ్, వి మస్ట్ రిమెంబర్ థాట్ హ్యూమన్ బాడీ ఈస్ వండర్‌ఫుల్లీ కన్‌స్ట్రక్టెడ్ పీస్ ఆఫ్ మెషినరీ. ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే. ఫైన్. సో ఓకే. ఒక్క నిమిషం. ఓకే. అది ఏ మెసేజ్ అయినా కావచ్చు. ఒకటి మాత్రం మనకి క్లియర్‌గా తెలిసిందేంటంటే, మన హ్యూమన్ బాడీ అనేది ఒక వండర్‌ఫుల్ మాస్టర్ పీస్ అన్నమాట. అది ఒక చాలా చక్కటి యంత్రము అది. ఓకేనా? ఇట్ టెల్స్ అస్ ఇఫ్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ బట్ ఓన్లీ ఇఫ్ వి ఆర్ విల్లింగ్ టు లిజన్. బట్ మన ఆ వండర్‌ఫుల్ మెషిన్ అయినటువంటి మన హ్యూమన్ బాడీ, మన యంత్రము ఎప్పుడు మనకి ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేస్తుందంట? ఓన్లీ మనం వినడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే. అన్‌ఫార్చునేట్‌లీ మెనీ ఆఫ్ అస్ డు నాట్ టేక్ ఆర్ మేక్ టైమ్ టు లిజన్. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే అది నొప్పి సాధారణంగా ఏదైనా నొప్పొచ్చిందంటే వెంటనే ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఏసేసి దాన్ని పడుకోబెట్టేస్తాం కదా! అంతేగాని మనం ఏదో అంటే ఈ నొప్పొచ్చిందంటే మనల్ని ఏదో మార్చుకోవాలని చెప్తోంది. ఏం మార్చుకోవాలా అని ఏనాడు కూడా మనలో ఎవ్వరం గూడా మాక్సిమం ఆలోచించి ఉండం. లేదు అంటే గనక సాధారణంగా ఏంటి అంటే ఆ రూట్ కాజ్‌ని ఎప్పుడు మనం వెతకడానికి చాలా మటుకు అంటే విషయాల్లో మనకి రూట్ కాజ్ ఎతకాలని కానీ, ఆ రూట్ కాజ్ ఒకటుంటుందని కానీ, మనకి సాధారణంగా మనకు తెలియకుండానే బ్రతికేసాం చాలా మటుకు. అంటే ఒకవేళ ఎవరైనా చేస్తుంటే వెల్ అండ్ గుడ్. చాలా 80% ఆఫ్ ది కేసెస్ గురించి నేను చెప్తున్నాను. Pain is actually one of the body's last resort messages to tell us something is wrong with our lives. We really off track somewhere. The body is always aspiring optimum health no matter what we do to it. However, if you abuse your bodies tremendously, we contribute to the conditions of our disease. So pain అనేది ఏంటంటే ఒకవేళ ఒక మనిషికి వాళ్ళ శరీరంలో నొప్పి ఉంది అంటే గనక అది లాస్ట్ మెసేజ్ అంట. ఇంకా లాస్ట్ రిసార్ట్. ఇక నీకు అంతిమంగా నేను రకరకాల మార్గాల్లో నీకు మన బాడీ చెప్తుందనమాట. రకరకాల మార్గాల్లో నీకు చెప్పడానికి ప్రయత్నించాను. నువ్వు వినట్లేదు. ఇక అంతిమంగా ఫైనల్ మెసేజ్ నీకిచ్చేస్తున్నా అని చెప్పేసి పెయిన్ ఇస్తదంట మనకి. అదొక లాస్ట్ రిసార్ట్ అంట. మనం గనక మన శరీరాల్ని చాలా మటుకు చాలా కాలం పాటుగా విపరీతంగా ఇబ్బంది పెట్టేసి ఉంటే గనక ఫైనల్‌గా ఇచ్చేదే మనకది పెయిన్ అట. మనం ఎక్కడో గాని మన కంప్లీట్‌గా ఆఫ్ ట్రాక్ ఎళ్ళిపోయాం. మన నుంచి మనం. సో, అప్పుడు మాత్రమే పెయినొస్తుందంట. సో, వెన్ వి ఫస్ట్ ఫీల్ పెయిన్, వాట్ వి డూ? వి యూజువల్లీ రన్ టు ద మెడిసిన్ క్యాబినెట్ ఆర్ టు ద డ్రగ్ స్టోర్. వి టేక్ ఎ పిల్. ఇన్ ది ఎఫెక్ట్ వి సే టు ద బాడీ, "షట్ అప్. ఐ డోంట్ వాంట్ టు హియర్ యూ." The body will quiet down for a little bit and then the whispering written. This time it will be louder. Maybe we go to a doctor for an injection or a prescription, or we do something else. At some point, we have to pay attention to what is going on because we may have a fully blown disease of some sort. Even at that point, some people will play a victim and still they don't listen. సో, ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి పెయినొచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఇమ్మీడియేట్‌గా సాధారణంగా ఎవరైనా కానీ ఏంటంటే వెంటనే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం. ఓకే. పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాం. అప్పటికి ప్రశాంతంగా ఉంది. మళ్ళీ తిరిగొస్తోంది. అంటే ఇది పెయిన్ కిల్లర్ తగ్గట్లేదనమాట. ఇదేదో డాక్టర్‌కి చూపించాల్సిన విషయమే అని చెప్పి డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. డాక్టర్ దగ్గరికి పరిగెట్టిన తర్వాత డాక్టరు ఒక కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ రాస్తాడన్నమాట. 15 రోజులు వాడు. లేదంటే ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. అప్పుడు బానే అనిపిస్తుంది. ఈసారి ఒకవేళ గనక మన రూట్ కాజ్‌ని గనక మార్చకపోతే మళ్ళీ ఏంటి ఆ పెయిన్ తగ్గదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికొస్తామనమాట. సో, ఇలా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఒకానొక సెర్టైన్ పాయింట్‌కొచ్చేసరికి ఆ డిసీజ్ కాస్త ముదిరి చక్కగా తయారవుతదనమాట. ముదిరి పాకానికొస్తుంది. అండ్ అప్పుడు గూడా ఏం చేస్తామంటే ఇంక కంప్లీట్‌గా ముదిరి అమ్మ నీకీ డిసీజ్ అని చెప్పి ఒక డయాగ్నోసిస్ ఇచ్చి పడేస్తారనమాట. ఇంకా నువ్వు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సొస్తదమ్మా అని పంపించేస్తారు. సో, అప్పుడేంటంటే అప్పుడు కూడా ఇంకా ఏంటంటే స్టిల్ కొంతమందేంటంటే మార్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారనమాట. ఇంకా అరెరే! నన్ను వాళ్ళందరూ స్ట్రెస్ కలిగిచ్చారురా బాబు. అందుకే నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చినట్టుంది. వాళ్ళు నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు, అంత ఇబ్బంది పెట్టారు. ఇందువల్ల నేనిలా ఉన్నాను, అందువల్ల ఇలా ఉన్నానని చెప్పి విక్టిమ్ లాగా చక్కగా ప్లే చేసి, పక్కనోళ్ళందరిని బ్లేమ్ చేసి, స్టిల్ వాళ్ళలో ఏం మార్చుకోవాలనేది ఎప్పుడు చూడరట. సో, అదర్స్ అవేకెన్ టు వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ విల్లింగ్ టు చేంజ్. కొంతమందేమో ఇంకా అప్పటికి విక్టిమ్ రోల్ ప్లే చేస్తూ నేను నేను బానే ఉన్నాను గానీ అందరూ నన్నిలా చేసేసారు అని చెప్పి బాధపడుతుంటారు కొంతమందేంటి అప్పుడు వేకప్ అయ్యి ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే కొన్ని చేంజెస్ చేసుకోవడానికి ఓకే. సో, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ డయాగ్నోస్ అయింది కదా! నేనేం చేయగలను
అని చెప్పి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు అడగడము, వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వడము, ఓకే నీకు యోగా ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, నీకు మెడిటేషన్ ఇంపార్టెంట్. సో, ఇట్లా అన్నమాట. ఏదేది నేను చెయ్యాలి అనుకుంటున్నానో నేను అవన్నీ చేస్తాను అని చెప్పి వాళ్ళలో మార్పులు చేర్పులు చేసుకుంటారనమాట. ప్రతి ఒక్కరం కూడా నేర్చుకుంటాం. కానీ రకరకాల మార్గాల్లో నేర్చుకుంటాం. ఇంక అంతే. The answers may be simple. The answers may be simple as getting a good night's sleep, or not going out 7 nights a week, or not pushing yourself at work. Okay, the answer may be simple as getting a good night's sleep, or not going out 7 nights a week, or not pushing yourself at work. Allow yourself to listen to your body, because it does want to get well. Your body wants to be healthy, and you can cooperate to it. అండ్ చాలా ఒక అద్భుతమైన అంశం చెప్పారేంటంటే, అండ్ నేను కూడా విన్నాననమాట ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర. ఆయనేంటంటే ఎప్పుడు కూడా వాత, పిత్త, కఫాల గురించి మాట్లాడతారనమాట. ఎప్పుడైనా మన శరీరంలో కనుక ఈ వాత, పిత్త, కఫాలే గవర్నింగ్ ప్రిన్సిపల్స్‌లా ఉంటాయన్నమాట. ఏంటి అంటే అవే మన శరీరాన్ని చాలా ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆయుర్వేదంకి సంబంధించిన ఒక 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 ఏమంటారు? అది పద్యం అనారా? మరి లేకపోతే అది ఒక సేయింగ్ అనాలా? దాన్ని యాక్సెప్ట్ చేసిందనమాట. ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ ఏంటంటే సమదోషాః, సమ అగ్నిశ్చ, సమధాతు మలక్రియాః, ప్రసన్న మనసింద్రియాః, స్వాస్థ అభీయతే సంథింగ్ ఉంటదనమాట. అంటే ఏంటంటే ఎవరు స్వస్థ అంటే ఎవరు ప్రాపర్ హెల్తీ పర్సన్ అని చెప్తారు అంటే సమదోషాః అంటే సమమైన దోషములు కలిగిన వారు. సమ అగ్ని ఎప్పుడైతే మన పచనం చేసే అగ్ని ఉంటది కదా! మన పొట్టలో జఠరాగ్ని అంటారు కదా! అది సమంగా వెలుగుతుందో, సమదోష, సమఅగ్నిశ్చ, సమధాతు. ధాతు అంటే ఏంటి? మన 7 సిస్టమ్స్ ఉంటాయన్నమాట. బ్లడ్ ఈస్ వన్ సిస్టమ్. తర్వాత బోన్ ఈస్ వన్ సిస్టమ్. తర్వాత మజిల్ ఈస్ వన్ సిస్టమ్. సో, మన ఇంటెలెక్ట్ ఈస్ వన్ సిస్టమ్. సో, అలా అన్నమాట. ఈ 7 లేయర్స్ ఆఫ్ ది బాడీలో కూడా మనం గనక ప్రాపర్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉంటే గనక సమదోష, సమ అగ్ని, సమధాతు ఈ ధాతువులన్నమాట ఇవన్నీ ధాతువు. మలక్రియాః అంటే మన బాడీలో జరిగేటువంటి అన్ని కెమికల్ రియాక్షన్స్ పర్ఫెక్ట్‌గా జరుగుతూ, అట్ ది సేమ్ టైమ్ మన ఏ కాన్‌స్టిపేషన్, ఏ డయేరియా లేకుండా ప్రాపర్‌గా రోజు ఫ్రీ మోషన్ అవుతుంటే గనక అప్పుడు ఏమవుతుందంట ప్రసన్న మనసింద్రియాః. అప్పుడు మన ఇంద్రియాలు ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉంటాయన్నమాట. మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. ఇంద్రియాలు ప్రసన్నంగా ఉన్నవారు వీటన్నిటిని కలిపిన వారిని మాత్రమే స్వస్థ అంటారన్నమాట. సో, ఎప్పుడు కూడా వీటిలో ఎక్కడ చిన్న చిన్న ఇంబాలెన్సెస్ అయినా కానీ వెంటనే ఇప్పుడు వాత తగ్గిందనుకోండి మన బాడీలో, పిత్త వచ్చేస్తదన్నమాట. పిత్త కొంచెం ఎక్కువయ్యి మన బాడీలో ఆటోమేటిక్‌గా పిత్త ఎక్కువ జనరేట్ అయ్యి ఈ వాతం ఎక్కడైతే తగ్గిందో దాన్ని బ్యాలెన్స్ చేస్తదన్నమాట. సో, అలా ఎంత సేపు కూడా మన బాడీలో ఎంత బ్యూటిఫుల్ మెకానిజం ఉంటదంటే, ఎక్కడ ఇంబాలెన్స్ అయితే అక్కడ బ్యాలెన్స్ చేస్తూ ఉంటదన్నమాట. వేరే చోట నుంచి తీసుకొచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే కొంతమందిలో చాలా వేడి ఎక్కువగా పుడుతూ ఉంటదన్నమాట. వాళ్ళెందుకు మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారు? అండ్ ఎప్పుడైతే వాళ్ళలో వేడి ఎక్కువ పుట్టిందనుకోండి, వాళ్ళలో ఉన్న బాడీలో ఉన్న వాటర్ అంతా కన్జ్యూమ్ చేసేసుకుంటదన్నమాట చల్లార్చుకోవడానికి. అప్పుడు బాడీలో ఉన్న వాటర్ అంతా కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత అప్పుడు దాహం, దాహం, దాహం అని వాళ్ళు తెగ నీళ్లు తాగుతూ ఉంటారన్నమాట. సో, ఇక్కడ ఎందుకిలాగ దాహం అని మనకి అన్ని నీళ్లు తాగుతున్నారంటే ఏంటంటే, లోపల యాక్చువల్‌గా అగ్ని ఎక్కువ పుట్టింది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నీటి పదార్థాన్ని మొత్తం యూజ్ చేసుకుంటూ ఉంటదన్నమాట. సో, ఎక్కడికక్కడ మన బాడీ చాలా బ్యూటిఫుల్‌గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో, అదే ఈవిడ ఇక్కడ చెప్పారనమాట. మన బాడీ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కేవలం మనం ఏం చేయాలి అంటే, మనం ఆ బాడీ ఏం చెప్తోంది? అది ఏం సిగ్నల్స్ ఇస్తోంది? ఏం సైన్స్ ఇస్తోంది? దాన్ని అర్థం చేసుకుంటూ, ఎప్పుడైతే గనక దానికి జస్ట్ కొంచెం కోఆపరేట్ చేస్తే చాలు. అది ఎప్పుడు కూడా మిమ్మల్ని చాలా చక్కగా ఆరోగ్యవంతుల్లాగా ఎప్పుడు పెట్టడానికి ఎప్పుడు అది ప్రయత్నిస్తూనే ఉంటుందంట. మనం ఏం చేయాలి? కేవలం అది ఏం సూచనలిస్తోంది? ఏం సైన్స్ ఇస్తోంది? ఎక్కడ మార్చుకోమని చెప్తోంది? అది కేవలం దాన్ని వినటం మాత్రమే మనం చేయగలిగితే, ఎప్పటికప్పుడు అది మనని ఆరోగ్యవంతుల్లాగా నిలబెట్టడానికి అది ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందంట. అండ్ ఎప్పుడైతే గనక మన బాడీ సైన్స్ అండ్ సిగ్నల్స్‌ని మనం గనక ప్రాపర్‌గా అర్థం చేసుకోగలిగితే, మన రూట్ చక్ర చాలా అమేజింగ్‌గా బ్యాలెన్స్ అవుతదంటండి. నేను రూట్ చక్ర గురించి చదివినప్పుడు ఏంటంటే, ద బెస్ట్ వే టు బ్యాలెన్స్ మన మూలాధార చక్రాన్ని బెస్ట్ వే టు బ్యాలెన్స్ ఏంటంటే, మన శరీరం ఏం చెప్తుందో అది చెప్పే ప్రతి ఒక్క సైన్స్ అండ్ సిగ్నల్స్‌ని అర్థం చేసుకోవడంతోనే మన రూట్ చక్ర చాలా అద్భుతంగా బ్యాలెన్స్ అయిపోతుందంట. సో, ఇది ఇవాళ మనం చెప్పుకోవాలనుకున్న టాపిక్. So, just a minute. I'll stop recording.